నమస్తే సుధీర్ సార్. నమస్కారం అండి. చాలా మంది స్టూడెంట్స్ ప్రిపరేషన్లో మెంటల్గా ఎక్కడో వీక్ అయిపోతూ ఉంటుంటారు. ఆ స్టామినా అనేది ఉండదు, ఎనర్జీ వీక్ అవుతూ ఉంటుంటుంది. ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు తెలియకుండానే చాలా డౌట్స్ వల్ల మెంటల్లీ వీక్ అవ్వడం అనేది చాలా కామన్గా స్టూడెంట్స్లో నేను అబ్జర్వ్ చేశాను సార్. చాలామంది స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అయినప్పుడు, మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఫీడ్బ్యాక్స్ తీసుకున్నప్పుడు కూడా ఎందుకు ఎగ్జామ్స్ టైం ఇప్పుడు ప్రిపేర్ అవుతుంటే ఆ ఫేస్ మీకు ఎలా ఉంటుంది అన్నప్పుడు మెంటల్గా వీక్ అవుతుంటున్నాం, ఆ స్టామినా మాకు బిల్డ్ అవ్వట్లేదు అని చెప్పారు. దాన్ని ఏ విధంగా స్టేబుల్గా మనం బిల్డ్ చేసుకోవచ్చు అంటారు? ఈ ప్రాబ్లం అనేది వాళ్ళకి ఎక్స్టర్నల్ ప్రెజర్ నుంచి వస్తుందండి. ఒకటి వీళ్ళు తీసుకున్న ప్రెజర్, ఇంకొకటి ఎక్స్టర్నల్ ప్రెజర్. ఎక్స్టర్నల్ ప్రెజర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్యామిలీ నుంచి వస్తుంది. ఫ్యామిలీ ఇంకెప్పుడు ఏదో ఒకటి చేయొచ్చు కదా, వదిలేయచ్చు కదా, ఏదో ఒక ఉద్యోగం చూసుకో, ఇంకెన్ని రోజులు, ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వలేరు, పండగకి ఇంటికి వెళ్తే ఎవరు ఏం అడుగుతారో అనే ఒకటి భయం, ఫేస్ చేయలేరు, ఇంకెన్ని రోజులు అని అడుగుతారు. ఆడపిల్ల అయితే ఇంకా దారుణం, పెళ్లి చేసేసి పంపించేయచ్చు కదా అని అంటారు. ఇప్పటికే లేట్ అయిపోయింది, చేతికొచ్చిన ఆడపిల్లల్ని, వయసు వచ్చిన ఆడపిల్లల్ని ఇంట్లో ఉంచకూడదని. ఇట్లాంటి ఎక్స్టర్నల్ ప్రెజర్స్ అన్నీ వస్తున్నాయి, కామన్ అవన్నీ సొసైటీలో. సో ఆ ప్రెజర్స్ వల్ల వీళ్ళకి మెంటల్లీ లో అవుతూ ఉంటారు. బయట నుంచి ఆ ప్రెజర్ వచ్చినప్పుడు మన పర్ఫార్మెన్స్, మన రిజల్ట్ కూడా ఆ మాటలకి అడ్డు వేసేటటువంటి యాక్టివిటీస్ కనుక మన దగ్గర జరుగుతుంటాయి. అంటే ఇప్పుడున్న సొసైటీ ఏంటండి, సెలక్షన్ వస్తే యు ఆర్ గ్రేట్, సెలక్షన్ రాకపోతే యు ఆర్ నాట్ గ్రేట్ అనే టైప్లో చూస్తుంది సొసైటీ. వాళ్ళది కరెక్టే. సో అలాంటి సిచ్యువేషన్ మనకు ఉంది ఇప్పుడున్నటువంటి సొసైటీలో. సో మన రిజల్ట్ ద్వారా వాళ్ళకి గట్టి ఆన్సర్ ఇవ్వగలిగితే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఎస్, ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్, ఐ కెన్ డూ ఇట్ అనేది. ఎప్పుడైతే వీళ్ళ రిజల్ట్ రాలేదో, ఫెయిల్ అయ్యారో, ఆ ఎక్స్టర్నల్ ప్రెషర్ వల్ల వీళ్ళ మైండ్ లో అయిపోతూ ఉంది. సో ఇక్కడ కొంచెం డిప్రెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎలా అంటారు మరి దాన్ని? చెప్తున్నానండి. నెక్స్ట్, వీళ్ళు తీసుకునే ప్రెషర్ ఇంకొకటి ఉంది, కంపారిజన్. నేను నా క్లాస్మేట్, నేను నా ఫ్రెండ్, లేదు నేను నా రూమ్మేట్, లేదు నేను నా బెంచ్ మేట్, మేము కలిసే ప్రిపేర్ అవుతున్నాము, కానీ వాళ్ళకు ఉద్యోగం వచ్చింది, నాకు ఉద్యోగం రాలేదు. మెంటలీ లో అయిపోతారు. సో ఒకటి వీళ్ళు తీసుకునే ప్రెషర్, ఇంకొకటి ఎక్స్టర్నల్ నుంచి వస్తున్నటువంటి ప్రెషర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి సొల్యూషన్ కావాలి మనకి. ఇప్పుడు బయట జరుగుతున్న దాన్ని మనం పట్టించుకోవటం మానేయాలి. ప్రతి ఒక్కళ్ళు మన గురించి పాజిటివ్గా మాట్లాడుకోవాలి, మంచిగా మాట్లాడుకోవాలి. ఇట్లాంటివన్నీ పక్కన పెట్టేద్దాం. సొసైటీలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు, అన్ని రకాల మాటలు మన మీద వస్తాయి. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. యాక్సెప్ట్ చేయాలి దాన్ని, ఫస్ట్ ఆ రియాలిటీని. ఇది రూత్లెస్గా ఉండేటటువంటి పచ్చి నిజం. మనం ఆన్సర్ చేయాల్సినటువంటి వాళ్ళు ఎవరు? ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి అమ్మా నాన్నకి ఆన్సర్ ఇవ్వదు, వాళ్ళకి చెప్పండి. నాకు ఇంకా టైం పడుతుంది. ఎందుకు టైం పడుతుంది? అర్థమయ్యేలాగా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎందుకు? అమ్మా నాన్న కదా, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. మనం పెళ్ళయింది, బెటర్ హాఫ్కి చెప్పండి అర్థమయ్యేలాగా. నాకు ఇంత టైం పడుతుంది, ఫెయిల్ అయ్యారు, రిజల్ట్లో మీ పేరు లేదు. ఎందుకు లేదో ఫస్ట్ బాధపడేదానికంటే వై ఈ క్వశ్చన్ వేయండి. ఎందుకు రాలేదు? ఓవరాల్ కట్ ఆఫ్ ఎంత, మీకు వచ్చిన కట్ ఆఫ్ ఎంత? సబ్జెక్ట్ వైజ్గా సెక్షనల్ కట్ ఆఫ్లు ఉన్నాయి, సెక్షనల్ కట్ ఆఫ్లు అయిపోయినాయా? ఏదైనా సబ్జెక్ట్లో సెక్షనల్ కట్ ఆఫ్ రాలేదు, సో ఆ సబ్జెక్ట్ వల్ల నీకు రాలేదు. సెక్షనల్ కట్ ఆఫ్ అయినాయి కానీ ఓవరాల్ కట్ ఆఫ్ రాలేదు. మీరు ఉన్నటువంటి 4 సబ్జెక్టులలో ఏ సబ్జెక్ట్ని కనుక కాన్సన్ట్రేట్ చేస్తే నెక్స్ట్ ఎగ్జామ్కి మీకు ఆ మార్కులు పెంచుకునే ఛాన్స్ ఉంది. ఆస్క్ యువర్ సెల్ఫ్. ఎవరికి వాళ్ళే చేసుకోవాలి. ఎందుకంటే ఐ డోంట్ నో వాట్ ఈజ్ యువర్ సబ్జెక్ట్ నాలెడ్జ్, ఐ డోంట్ నో వాట్ ఈజ్ యువర్ ఐక్యూ లెవెల్. అది ఎవరికి వాళ్ళకే తెలుసు. మీ స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఏంటో మీకు తెలుసు, మీ వీక్ సబ్జెక్ట్ ఏంటో మీకే తెలుసు. ఎవరికి వాళ్ళు వాళ్ళనే కనుక్కోవాలి. ఏ సెక్షన్లో మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఫస్ట్ సెక్షన్ ఐడెంటిఫై చేయాలి. ఆ సెక్షన్లో మనకి ఒక 20 టాపిక్లు ఉన్నాయి. ఏ టాపిక్ని మనం కాన్సన్ట్రేట్ చేస్తే మార్కులు పెరుగుతాయి? ఇంగ్లీష్, రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఇలా ఉన్నాయి మనకి. దేన్ని కాన్సన్ట్రేట్ చేస్తే మనకి మార్కులు పెరుగుతాయి? అలా ప్రతి సబ్జెక్ట్ అనాలిసిస్కి రావాలి. సో ఈ అనాలిసిస్ వచ్చింది, అప్పుడు వెళ్ళండి పేరెంట్ దగ్గరికి, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంగ్లీష్లో నాకు ఇదిగో ఇంతకు ముందు నాకు ఇది రాదు, దీని నుంచి 4 క్వశ్చన్లు వస్తే నేను రాయలేకపోయా, ఇప్పుడు దీన్ని కాన్సన్ట్రేట్ చేస్తే నాకు 4 మార్కులు ఉంటాయి, 4లో 3 అన్నా వస్తాయి. అట్లా నెక్స్ట్ రీజనింగ్లో ఇన్ని పెరుగుతాయి, అర్థమెటిక్లో ఇన్ని పెరుగుతాయి, జనరల్ అవేర్నెస్లో ఇన్ని పెరుగుతాయి. ఇలా పేరెంట్కి తెలియకపోయినా సరే మీరు సబ్జెక్ట్ వైజ్గా
ప్రతి టాపిక్ వైజ్గా ఇదిగో నేను నెక్స్ట్ రాబోయే రోజుల్లో నేను ఇది చదువుకుంటాను అని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి. రిలాక్స్, ఎస్, సపోర్ట్ చేస్తారు. అవును సార్. యూ కెన్ డూ ఇట్. నెక్స్ట్ టైం వాళ్ళు అడగటం మొదలు పెడతారు మిమ్మల్ని, క్లోజ్ టెస్ట్ బాగా చదువుతున్నావా లేదా, నంబర్ సిరీస్ బాగా చేస్తున్నావా లేదా. మోరల్ సపోర్ట్ వస్తుంది మనకి. సెకండ్ పాయింట్, స్టాప్ కంపేరింగ్. ఇది చాలా ఎక్కువ ఉంటుంది సార్, ఇది చాలా మీరు ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుందండి. ఈ ప్రపంచంలో మీరు అతి ముఖ్యమైనటువంటి పర్సన్ అని మీకు మీరుగా ఫీల్ అవ్వండి. ఎవ్రీబడి ఈజ్ స్పెషల్, ఎవ్రీబడి. మీరు కూడా స్పెషల్. సో డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. వాళ్ళకి వచ్చింది, వాళ్ళ క్లర్క్ వచ్చింది, మీకు పిఓ వస్తుందేమో. నెక్స్ట్ వాళ్ళకి ఆఫీసర్ వచ్చింది, మీకు గ్రూప్ బి జాబ్ వస్తుందేమో. గెస్టెడ్ ఆఫీసర్ ఉద్యోగం వస్తుందేమో. మీకు యువర్ స్పెషల్. మీరు పక్కన వాళ్ళతోటి కంపేర్ చేసుకోవటం మానేసేయండి. వాళ్ళకి వచ్చింది, మీకు కూడా వస్తే బాగుండే. ఉద్యోగం వస్తే మంచిది, బాగుంటుంది. అవును, రాకపోతే మరీ మంచిది. ఈ రాకపోతే మరీ మంచిది అనే దానికి కాన్సెప్ట్కి మేబీ సమ్ అదర్ బెటర్ ఆపర్చునిటీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. అందుకే స్క్రిప్ట్ ఇది ఇలా miss ఉందేమో, ఇది మిస్ అయింది. గాడ్ స్క్రిప్ట్ డిఫరెంట్గా ఉందనుకుంటా, దీనికంటే బెటర్ ఆపర్చునిటీ వస్తుంది అనుకుంటా మీకు. అందుకే మీకు ఇలా అయింది. ఐడెంటిఫై ద గ్యాప్. ఈ గ్యాప్లో మనం చేయాల్సింది ఇది. దాన్ని ఫస్ట్ గుర్తించాలి. ఆ బ్రిడ్జ్ గ్యాప్ గుర్తించండి, ఇంప్రూవ్ చేయండి, వెళ్ళండి. బట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. యూ షుడ్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆపర్చునిటీస్ గ్యారంటీగా వస్తాయి. వచ్చినప్పుడు కరెక్ట్ హిట్ పడాలి. మీకు సంజు శాంసన్ వరల్డ్ కప్లో ఈయన టీంలో ఉన్నారు, కానీ ఇనీషియల్ గేమ్స్లో ఆయన ఆడినవ్వలేదు. అవును, తర్వాత ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు ఇండియానే కాదు, క్రికెట్ ఇష్టపడేటటువంటి ప్రతి ఒక్క పర్సన్ సంజు శాంసన్ గురించి మాట్లాడుతున్నారు. ఎస్, ఫేవరెట్ పర్సన్ అయిపోయారు ఆయన. అవును, ఫైనల్లో 88 ఎస్, ఆయన అవుట్ అయినప్పుడు కొన్ని కోట్ల మంది బాధపడ్డారు. బట్ ఇదే పర్సన్ ఇదే టైంలో, ఇదే వరల్డ్ కప్ టైంలో ఇనీషియల్ టీంలో లేరు. ఆయన డిమోటివేట్ అవ్వలేదే. ఆయన ప్రాక్టీస్ ఆయన చేస్తూనే ఉన్నారు. ఆపర్చునిటీ వస్తుంది అని దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వచ్చిన రోజున ప్రూవ్ చేసుకున్నారు. మనం కూడా అంతే. మన సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది మనం ఎప్పటికప్పుడు ఎవ్రీ డే ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. పీస్ ఆఫ్ మైండ్తో ఉండటం కోసం కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ, లేదా యోగా కానీ, లేదా వాకింగ్ కానీ, నేచర్ ఉన్నటువంటి చెట్లు ఉన్నటువంటి దగ్గర ఫ్రెష్ ఎయిర్ కోసం డేకి ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయండి. మీ ఆరోగ్యం కోసం మంచి ప్రాపర్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి, టైం టు టైం తీసుకోండి. లైఫ్ని, మన డేని మంచి హ్యాబిట్స్తో ఉండేటటువంటి ప్రాపర్ వేలో పెట్టుకొని హయ్యెస్ట్ ప్రియారిటీ ప్రిపరేషన్కి, ఎవ్రీడే ఇంప్రూవ్మెంట్కి ఇచ్చుకుంటూ వెళ్తే, మనం మాట్లాడుకున్నట్లుగా పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా పేరెంట్కి అర్థమయ్యేలాగా చెప్పి, పక్కన వాళ్ళు నన్ను ఏదో మాట్లాడుతున్నారు, నా గురించి ఏదో అనుకుంటున్నారు, నా గురించి నవ్వుకుంటున్నారు, ఇలాంటివన్నీ తీసి పక్కన పెడదాం. అల్టిమేట్లీ మనం కష్టపడితే మనకు ఉద్యోగం వస్తుంది. మనకు ఉద్యోగం వస్తే శాలరీ మనకే వస్తుంది. ఆ శాలరీ మనకి, మన ఫ్యామిలీకి మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఇది మన బౌండరీ. మనము, మన ఫ్యామిలీ, ఇదే మన బౌండరీ. ఇక్కడే ఆన్సర్ చేయాలి. ఈ బౌండరీ దాటి బయట ఉండేది రిలేటివ్స్, ఫ్రెండ్స్, సొసైటీ, ఇది మనకు సంబంధం లేదు. సార్, సో ఎవరైతే ఈ ఎపిసోడ్ చూస్తుంటుంటారో చాలామంది, ఎస్పెషల్లీ నేను పేరెంట్స్కైనా అండ్ స్టూడెంట్స్కైనా మెయిన్గా చెప్పేది ఏంటంటే, రిపీట్ మోడ్లో ఎపిసోడ్ని చూడండి. అండ్ ఎంత వీలైతే అంత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ ఈ ఎపిసోడ్ పూర్తిగా షేర్ చేయండి, వినమని చెప్పండి. ఎందుకు అంటే ఒక ప్రిపరేషన్ టైంలో చాలామంది స్టూడెంట్ మెంటల్గా వీక్ అవుతుంటుంటారు. ఒకటి కంపారిజన్, పేరెంట్స్ యొక్క ప్రెషర్, సొసైటీలో వచ్చే మాటలు, రిలేషన్షిప్లో ఏవైతే ఉంటూ ఉంటాయో, రిలేషన్లో ఉండేవి కొన్ని ఉంటుంటాయి. అవన్నీ పేరెంట్స్కి తెలుసు, స్టూడెంట్స్కి తెలుసు. వాటి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాదు. కంప్లీట్గా సుధీర్ సార్ చెప్పిన ఫార్ములా ఏదైతే ఉందో, ఆ బౌండరీ ఫార్ములా ఒకసారి రిపీట్ మోడ్లో దాన్ని చూసే ప్రయత్నం చేయండి. అండ్ ఎవరైనా సరే శ్రీధర్ సిస్లో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.